ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడు పాలెం కిరణ్ కుమార్ నా పేరు. కొత్త మార్కెట్ యందు గేట్ పాస్ పార్కింగ్ అనే 2 గేట్ పాస్లు కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అంటే మా దగ్గరికి బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి మా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి గారికి ఒక సామాన్య మహిళలు 2 వచ్చి 10 మంది దాకా వేసుకొని వచ్చి ఆమె అన్నా మేము కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ మాకు లోపల పోయి మా అమ్మను డ్రాప్ చేసుకొని కూరగాయలు తీసుకున్న వెంటనే మమ్మల్ని అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఒక ఐడి కార్డు లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఎంప్లాయీ కార్డు లేదు. వాళ్ళు మమ్మల్ని బెదిరించి దౌర్జన్యంగా మా దగ్గర గేట్ పాస్ 30 రూపాయలు కలెక్షన్ చేశారని మమ్మల్ని సంప్రదించినారు. ఇది చాలా వరకు దౌర్జన్యం. కాకపోతే గేట్ పాస్ రద్దు చేయాలి. సామాన్య ప్రజలపైన అక్రమ వసూలు మార్కెట్ యొక్క అక్రమ వసూలును రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని కొత్త మార్కెట్ యొక్క అక్రమ వసూలును సామాన్య ప్రజల కోసం, ప్రొద్దుటూరు ప్రజల కోసం ఉద్యమం ఉధృతం చేస్తాం. కమిషనర్ వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ దయచేసి మేము ఒక 2 రోజుల్లో మిమ్మల్ని మరియు మేము ఈ మార్కెట్ దగ్గర మళ్ళీ సమావేశం ఏర్పరిచి దీని ఎటువంటి అక్రమాలు లేకుండా మీరు మరీ చేస్తారని మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం సార్.